జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 203వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే దశమోధ్యాయ గోవర్ధన పర్వత పూజ. శ్రూయంతే గిరియస్యైవ వనేస్మిన్ కామరూపిణః తత్తద్రూపం సమాస్తాయ రమంతే స్వేషు సానుషు. ఈ వనమున గిరులు కామరూపులని వినుచున్నాము. ఆయా రూపములను ధరించి తమ చర్యలపై రమించుచుండును. యదా చైతే ప్రభాధ్యంతే తేషాం ఏ కాననౌకః సహ తదా సింహాదిరూపైస్తాన్ ఘాతయంతి మహీధరాః. అడవిలో నివసించువారు పర్వతములను బాధించుచు అప్పుడు పర్వతములు సింహాది రూపములతో వారిని వధించును. గిరియజ్ఞస్త్వయం తస్మాత్ గోయజ్ఞశ్చ ప్రవర్త్యతాం కిమస్మాకం మహేంద్రేణ గావశైలాశ్చ దేవతాః. అందువలన గిరియజ్ఞములు గోయజ్ఞమును ప్రవర్తింపచేయడు. ఇంద్రునితో మనకేమి పని? మనకు గోవులు శైలములు దేవతలు. మంత్రయజ్ఞపరా విప్రాః క్షీరయజ్ఞాశ్చ కర్షకాః గిరిగోయజ్ఞశీలాశ్చ వయమద్రివనాశ్రయాః. బ్రాహ్మణులు మంత్రయజ్ఞపరులు, నాగలితో యజ్ఞము చేయవారు కర్షకులు. ఇదే అద్రివనములో నుండి వనము గిరి గోయజ్ఞ పరులము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మంత్రయజ్ఞేతి మంత్రయజ్ఞపరా మంత్ర ప్రకాశిత దేవత యజ్ఞపరాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మంత్రే యజ్ఞేతి మంత్రయజ్ఞపరాః మంత్రములచే ప్రకాశించబడు దేవతాయజ్ఞపరులు బ్రాహ్మణులు. తస్మాత్ గోవర్ధనశైలో భవద్భిర్విదార్హణైః అర్చ్యతాం పూజ్యతాం మేధ్యాన్ పశూన్ హత్వా విధానతః. అందువలన గోవర్ధన పర్వతమును మీరు పలు విధములైన పూజలతో పవిత్రములైన యజ్ఞార్హములైన పశువులను వధించి యథావిధిగా పూజించండి. సర్వకోశస్య సందోహో గృహ్యతాం మా విచార్యతాం భోజ్యంతాం తేన వై విప్రాః తథా ఏ చాభివాంచకాః. సకల గోకుల దుగ్ధమును తీసుకొనుడు ఆలోచించకుడు. ఆ పాడితో బ్రాహ్మణులను భోజనమును కోరువారిని భుజింపచేయండి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్వఘోషస్యేతి సందోహః సమ్యక్ దుగ్ధం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సర్వఘోషస్య అని, సందోహః అనగా చక్కని పాలు. తత్రార్చితే కృతే హోమే భోజితేషు ద్విజాతిషు శరత్పుష్పకృత పీడాః పరిగశ్యంతు గోగణాః. ఇక్కడ అర్చన చేయబడి హోమము చేయబడి బ్రాహ్మణులు భుజింపచేయబడగా శరత్కాల పుష్పములను శిరమున ధరించి గోవులు గణములు వెళ్ళును. ఏ తన్మమ మతం గోపాః సంప్రీత్యా క్రియతే యది తతః కృతా భవేత్ ప్రీతిః గవామద్రేస్తదా మమ. గోపాలులారా, ఇది నా మతము. చక్కని ప్రీతితో చేసినచో గోవులకు గోవర్ధన పర్వతానికి నాకు ప్రీతి కలుగును. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరునిట్లు పలికిరి. ఇది తస్య వచశ్రుత్వా నందాద్యాస్త్యే వ్రజోకసః ప్రీత్యుత్పల్లముఖా గోపాః సాధు సాధ్విత్యర్థా బ్రువన్. ఇట్లు శ్రీకృష్ణ భగవానుని మాటలు వినిన నందాది వ్రజవాసులు ప్రీతితో వికసించిన ముఖము కలవారే బాగు అని పలికిరి. శోభనంతే మతం వత్స యదే తద్భవతోదితం తత్కరిష్యామహే సర్వం గిరియజ్ఞః ప్రవర్త్యతాం. వత్స, నీ మతము బాగు. నీవు చెప్పినట్లే అట్లాగే చేస్తాము. గిరియజ్ఞము ప్రవర్తించనిండు. తథా చ కృతవంతస్తే గిరియజ్ఞం వ్రజోకసః దధిపాయసమాంసాద్యైః దదుశైలబలిం తతః. అంతటా వ్రజవాసులు అట్లే గిరియజ్ఞమును చేసిరి. దధిపాయసమాంసాదులతో శైలమునకు బలినిచ్చిరి. ద్విజాంశ భోజయామాసుః శతశోధసహస్రశః. వందల వేల బ్రాహ్మణులను భుజింపచేసిరి. గావశైలం తతశ్చక్రుః అర్చితాస్తా ప్రదక్షిణం వృషభాశ్చాతినర్దంతః సతోయా జలదా ఇవ. గోవులను శైలమును అర్చించి ప్రదక్షిణము చేసిరి. వృషభములు నీరు నిండిన మేఘముల వలె అతిగా ధ్వనించినవి. గిరిమూర్ధని కృష్ణోపి శైలోహమితి మూర్తిమాన్ బుభుజేన్నం బహుతరం గోపవర్యాహృతం ద్విజా. గిరిశిఖరమునందు కృష్ణుడు కూడా నేనే శైలమునని మూర్తిమంతుడే గోపవర్యులు తీసుకుని వచ్చిన బహువిధములైన అన్నమును భుజించను. స్వేనైవ కృష్ణో రూపేణ గోపై సహ గిరేశిరః అధిరుహ్యార్చయామాస ద్వితీయమాత్మన అనుస్తనం.
కృష్ణుడు తన రూపముతోనే గోపాదులతో కలిసి గిరిశిఖరమును అధిరోహించి రెండవదైన తన శరీరమును అర్చించెను. అంతర్ధానం గతే తస్మిన్ గోపాలబ్ధ్వా తతో వరాన్ కృత్వా గిరిమఖం గోష్టం నిజమభ్యాయయుః పునః. ఇట్లు శ్రీకృష్ణుడు పర్వతరూపముగా అంతర్ధానము చెందగా గోపాలుడు గోవర్ధన పర్వతము నుండి వరములను పొంది గిరియజ్ఞమును పూర్తి చేసి తమ నివాసములకు తిరిగి వచ్చిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అంతర్ధానమితి తతః గోవర్ధనాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం అంతర్ధానం అని. తతః అనగా గోవర్ధన పర్వతము నుండి. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే పంచమాంసే దశమోऽధ్యాయః. గోవర్ధన పర్వత పూజ సమాప్తము. జై శ్రీమన్నారాయణ.